నమస్కారం అండి. నా మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ కూడా మీ గంటి ఉష శుభాభినందనలతో కూడినటువంటి నమస్కారాలు. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మా అమ్మమ్మ, నానమ్మ చిన్నప్పుడు బోల్డ్ కథలు చెప్పారండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి పిల్లలు, మనవలు ఇలా ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కథ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి వాళ్ళకి కథ అనగానే ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. చక్కగా ఏమిటో ఈ మధ్యకాలంలో బొత్తిగా కథలు ఎవరు చెప్పడాలు మానేసి ప్రతి వాళ్ళు ఒక టీవీ పట్టు కూర్చుంటున్నారు, లేదంటే మొబైల్లో దూరిపోతున్నారు. చిన్నప్పుడు చక్కగా వీధి అరుగు మీదో లేదంటే పెరట్లోనూ చక్కగా నులక మంచం వేసి అమ్మమ్మో నానమ్మో అక్కడ కూర్చుని పెద్ద కంచంలో అందరికీ కలిపి అన్నం కలిపేసి మన వాళ్ళందరినీ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి కథ చెప్తూ చేతుల్లో పిడిసలు పెడుతూ ఉంటే అబ్బో ఎంత రుచో ఏం పెట్టారో తెలియదు, కానీ ఎంతో శుభ్రంగానూ తినేసేవాళ్ళం. ఎంతో కలిసిమెలిసి ఆరోగ్యంగా ఆనందంగా పెరిగేసాం. ఆ కథలలో ఎన్నో నీతులు కూడా తెలిసేవి. తర్వాత లౌక్యం అంటే పాఠాలను స్కూళ్ళల్లో మనకి బోధిస్తారు, కానీ జీవిత పాఠాలను మాత్రం ఈ కథల రూపంలో పెద్దలు మనని తీర్చిదిద్దేవారు. అలాంటి ఒక అద్భుతమైన ఒక కథ అది తెలివైన యాచకుడు లేదా బిచ్చగాడు. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఎ క్లెవర్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ బెగ్గర్. ఓకే. అయితే అనగనగా ఏ కథ అయినా అలాగనే అంటేనే బాగుంటుంది కదండి. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి బహుసంతానం. ఆయన వేదం మీద ఆధారపడ్డారు. అతనికి వచ్చే సంభావనలు అంటే ధర్మబద్ధంగా వచ్చే సంపాదన తప్ప వేరే ఇతరత్ర ఏ విధమైనటువంటి ఆస్తులు కానీ పాస్తులు కానీ లేనివారు. ఆయనకు మూడంతమంది సంతానం ఉన్నారు. మరి పిల్లలందరినీ పెంచాలి కదా. అయితే ఆ ఊరు రాజుగారు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞంతో పాటు బోలెడంత దాన ధర్మాలు చేస్తారట. ఎవరికి కావలసింది వాళ్ళు అడిగి తెచ్చుకోవచ్చట అని ఊరిలో దండోరా వేయించారు. దానికి ఒక సమయం నియమం కూడా పెట్టారు. ఒక 4 రోజులు లేదా వారం రోజులు. ఈ వారం రోజుల్లో యజ్ఞం జరుగుతున్నంతకాలం ఎవరొచ్చి ఏది అడిగినా రాజుగారు కాదనరు అని. అనగానే ఆ బ్రాహ్మడి భార్యకి కొంచెం పుడుతుంది కదండి, ఒక ఆశ పుడుతుంది కదా. తన భర్తను పిలిచి అంటుంది, ఏమండి విన్నారు కదా చాటింపు, వెళ్ళి రాజుగారిని ఏదో అడగండి. ఏమిటని? పిల్లలకి భవిష్యత్తులో శుభ్రంగా వాళ్ళకి తిండి పెట్టి విద్యాబుద్ధులు నేర్పించి వివాహాలు చేసి వాళ్ళని జీవితాల్లో స్థిరపరచడానికి ఇంతకన్నా ఏం కావాలండి? పూర్వకాలంలో అంతంత పెద్ద కోరికలు ఉండేవి కాదు. నగలు నాణ్యాలు అన్నకన్నా ముందు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. ఏ తల్లి అయినా అదే ఆలోచిస్తుంది, ముందు పిల్లల్ని పెట్టి పోషిస్తాను. వాళ్ళు అర్ధాకలితోటో లేదంటే ఆకలితోనో పడుకుంటే ఏ తల్లి చూడలేదు కదా. అందుకని అయితే ఇతను సహజంగా ఎవరి ముందు చెయ్యి చాచని వాడైనప్పటికీ కాకపోతే రాజుని అడగడం తప్పు కాదు. కాబట్టి అలాగే వెళతాను, నేను వెళ్ళి రాజుగారిని దర్శించి మన కుటుంబానికి మేలు చేయమని అడుగుతానన్నారు. అనగానే ఆ ఇల్లాలు సంతోషించి మన్నాడు పొద్దున్న భర్తని పంపిస్తుంది కదా రాజుగారి దగ్గరికి. పంపించేటప్పుడు అది ఎన్ని జాగ్రత్తలో చెప్తుంది. ఏముండయి పొరపాటున ఈ చిన్నది ఆ చిన్నది గట్రా అడగండి, కొంచెం ఆలోచించి అడగండి. అడిగేది ఏదో మనకి భవిష్యత్ తరాల్లో ఉపయోగపడాలి. ఏదో వాళ్ళ గోల వాళ్ళకు ఉంటుంది కదా. అన్నీ నచ్చజెప్పి పంపించిందండోయ్ ఆ ఇల్లాలు. ఈ బ్రాహ్మడు కూడా మంచి ఎండలో నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూలో ఇతను కూడా నిల్చున్నారు. ముందు వాళ్ళందరికీ అడుగుతున్నారు. వాళ్ళు రాజుగారు ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నారు. అలా క్యూ మెల్లిగా తరుగుతుంది. అయితే ఇతని ముందు ఆ క్యూలో నిల్చున్న వాళ్ళందరూ కూడా ఎన్నో రకరకాల
సంచులు పట్టుకుని అంటే పట్టుకు వెళ్ళడానికి, ఇంటికి తిరిగి పట్టుకు వెళ్ళడానికి కావలసినటువంటి వీలైనటువంటి సంచులు కావచ్చు, బస్తాలు కావచ్చు, గోనె సంచులు ఇలాంటివన్నీ పట్టుకున్నారు వాళ్ళు. ఈ బ్రాహ్మణుడిని చెయ్యుకుంటూ వెళ్ళాడు. అందరూ ఆ క్యూలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, అసలు ఎందుకు వచ్చి నిల్చున్నాడు ఈయన అని. ఒకళ్ళిద్దరు గుర్తు చేశారు, ఈయన ముందు వాళ్ళు వెనక వాళ్ళు ఉండి మాట్లాడుకుంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి సంగతి, ఏంటి అడుగుతావు, కబుర్లు ఉంటాయి కదా. అడిగితే ఇతను అన్నాడు, రాజుగారిని నా కుటుంబం కోసం మేలు చేయమని అడుగుతాను అని. అంటే మరి అడుగుతానన్నావు, ఏమీ పట్టుకురాలేదు, రాజుగారు ఇస్తే ఎలా పట్టుకెళ్తావయ్యా, చేతిలో ఎంత పడుతుంది కనుక ఆయన ఏమన్నా ఇచ్చినాను అని వాళ్ళు కొంచెం గేలి చేశారు. అతను ఏమీ మాట్లాడలేదు, నవ్వుతూ కూర్చున్నాడు. తీరా ఇతని వంతు వచ్చిందండి, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సరే, రాజుగారేమో ప్రసన్న వదనంతో నవ్వుతూ చూసి, అడగబోయ్ ఏమిటి కావాలి నీకు అని అడిగారు. ఈ బ్రాహ్మడు అన్నాడు, ముందు మాట తీసుకున్నాడు. ఏమిటని? తీరా నేను అడిగిన తర్వాత మీరు కాదని అనరుగా అన్నాడు. అదేమిటి, నేను దండోరా వేయించాను, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కావాల్సింది వాళ్ళు అడిగింది ఇస్తాననే కదా నేను దండోరా వేయించాను అని తన మంత్రివర్గం వైపు అందరి వైపు ఒకసారి చూసి, ఏమన్నా నిజమే కదా, నేను చూస్తున్నాను కదా, మరి కొత్తగా మాట ఇవ్వమని అంటాడే అనుకున్నారు ఈయన. లేదండి, నేను అడిగేది అటువంటిది కాబట్టి తిరిగి మాట తీసుకోరు కదా, ఇచ్చిన మాట మీద ఉంటారు కదా అనగానే మంత్రులు వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, ఏమిటి ఇతను కానీ రాజ్యంగానే అడిగేస్తాడా ఏమిటి అని. వెంటనే రాజుగారికి మంత్రి గారు ఏం చెప్పారు అని అంటే సలహా, అయ్యా అతను ఒకవేళ రాజ్యమే అడిగిస్తాడేమో, జాగ్రత్తగా మీరు మాట ఇవ్వండి అని చెప్పారు. అనగానే ఆ మంథనాలు విని బ్రాహ్మడు అన్నాడు, నాకు రాజ్యాలు ఏమి అక్కర్లేదు స్వామి అన్నాడు. సరే అయితే ఇంకేమిటయ్యా కావాలి, అడగవో అన్నారు. అయ్యా రాజుగారు, మీరు నాతో స్నేహం చెయ్యాలి అని అడిగాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా, నీ కుటుంబానికి మేలు ఎలా అవుతుందయ్యా, నువ్వు స్నేహం ఒక్కటి అడుగుతున్నావు, స్నేహం అంటే ఏమిటనుకున్నావు, సరే అంటాను నేను, సరే అయిపోయిందా చాలా, నీ పిల్లల్ని ఏం పెట్టుకు పోషిస్తావు, అసలు నువ్వు ఏమడగాలనుకున్నావు, ఈ ఎండన పడి తిరిగి వచ్చి నువ్వు ఏమడగాలో మర్చిపోయి ఉంటావు, కాసేపు కూర్చుని కాస్త చల్లని మజ్జిగ తాగి అప్పుడు మళ్ళీ ఆలోచించుకునిరా అని పక్కకి పంపబోయాడు రాజు. అబ్బాయి ఏమీ లేదండి, నేను సంపూర్ణమైన తెలివిగానే ఉన్నాను, అడుగుతున్నాను, నాకు మీ స్నేహం కావాలి. సరే అయితే అందరి ముందు ప్రజలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, యజ్ఞం జరిపిస్తున్నటువంటి ఋత్విజులు ఉన్నారు, అందరి ముందు మాటిచ్చాడు కదా, మాటిచ్చానయ్యా, నువ్వు నీకు నాకు స్నేహం ఉంది, ఇంకా బయలుదేరంటారు. అంటే ఎలా బయలుదేరిస్తాను, స్నేహం ఉందన్నావు కదా, అగ్నిహోత్రం సాక్షిగా, సరే స్నేహం, సరే నువ్వు నాతో స్నేహం చేసావని మా ఆవిడ నమ్మదయ్యా, మా ఆవిడ నమ్మాలంటే ఏం చేయాలి, అయ్యో అదొకటి ఉంది కదూ, ఇప్పుడు మీ ఆవిడని నమ్మించడానికి ఏం చేయాలి, నువ్వు నేను స్నేహితులం, అగ్నిహోత్రుడు సాక్షిగా స్నేహం చేశాను, మరి మీ ఆవిడని నమ్మించాలంటే ఏం చేయాలి, అయ్యా రోజు మీరు నా ఇంటికి వచ్చి 1 గంట నాతో చదరంగం ఆడాలని అన్నాడు. ఎందుకట, వాళ్ళ ఆవిడకి నమ్మకం కుదరడం కోసం. అంటే ఇంతేనా అంటే మంత్రి గారు అంటారు, ఏమిటో ఈ బ్రాహ్మడు మాట్లాడిన మాటలన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, ఇతనికేమీ తెలివితేటలు లేని బ్రాహ్మడు ఇతను, పోనీలేండి రాజుగారు ఏమిటి అడుగుతున్నాడు, అతను అడిగింది 1-2 రోజులు వాళ్ళ ఆవిడ నమ్మడానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చదరంగం ఆడాలి, అంతే కదా, ఇందులో ఏమీ ప్రమాదం లేదు. అలాగే అంటే కుదరదు, మరి రేపు సాయంత్రం మీరు మా ఇంటికి వచ్చి చదరంగం ఆడ, తప్పకుండాను ఆడతానన్నారు రాజుగారు. ఈ బ్రాహ్మడు పొంగిపోతూ నవ్వుకుంటూ సంతోషంగా ఇంటికి వచ్చాడు. వాళ్ళంత దూరం నుంచి గుమ్మంలో నిల్చుని ఎదురు చూస్తుంది కదా ఈ బ్రాహ్మడి పెళ్ళం. రాజుగారు ఇతను ఏమిటి అడిగారు, రాజుగారు బళ్ళతో ధాన్యాలు, తర్వాత వస్త్రాలు, రత్నాలు, మాణిక్యాలు ఏమిటి ఇచ్చిస్తారో, ఎన్ని వెనకాతలు వస్తున్నాయో అని పాపం చూస్తోంది. ఈ బ్రాహ్మణ ఒక్కడే చేతులు ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు.
వచ్చేస్తుంటే అసలు ఇంతకీ ఈయన వెళ్ళాడా లేదా, అడిగాడా లేదా, అడిగేసరికి యజ్ఞం అయిపోయిందన్నాడా రాజు, బోలెడన్న ఆలోచనలు వచ్చేస్తాయి కదా. అతను గుమ్మంలోకి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఏమండి వెళ్ళారా రాజుగారిని కలిసారా, రాజుగారితో మాట్లాడారా, ఈవిడ ఆతృత కొద్దీ ఎన్నో ప్రశ్నలు అడిగేసింది. అడగగానే, కంగారు పడకు, నువ్వు చెప్పినట్టే మన కుటుంబానికి మేలేనిదే అడిగాను. ఆహా, ఇచ్చారా అని అడిగింది. గురువుగారు రాజుగారు ఇచ్చారు అన్నాడు. మరి ఇస్తే ఏవండి అని మళ్ళీ వీధిలోకి చూస్తోంది. రేపు చూడవే ఏమిటొస్తాయో అని చెప్పేసి నమ్ముకుంటూ ఈ బ్రాహ్మణుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పాపం ఈ బ్రాహ్మణ పెళ్ళానికి ఏమిటో ఆవిడ పెట్టుకున్న ఆశ అంతా తుస్సు అనిపోయినట్టయి ఏమిటో అయోమయం అయిపోయింది అనమాట. ఏమిటి ఇతను అడిగాడా అసలు, ఏమడిగి ఉంటాడు, ఏమిటో ఇతను మాత్రం ఆనందించి వెళ్ళిపోతున్నాడు లోపలికి అని. సరే, ఇది ఇక్కడ ఇలా ఉండగా మర్నాడు ఇతని ఇంటికి రావడానికి రాజుగారి కోసం ఏర్పాట్లు చేయాలి కదా మంత్రి గారు. ఆ ఏర్పాట్లు ఎలా జరిగాయో చూడండి, అతను అడిగిన తెలివితేటలు ఏంటో చూడండి. ఇతనిది ఒక సామాన్యమైన ఒక చిన్న పెంకుటిల్లు ఇతనిది. రాజుగారు పరివారంతో కలిపి వస్తే ప్రోటోకాల్ ఉంటుంది కదా, రాజు అంటే రాజుగారు ఒక్కడు రారు కదా, అతనికి రక్షక భటులు కూడా వస్తారు కదా, బాడీగార్డ్స్. మరి వీళ్ళందరూ రావడానికి అక్కడ వీధే చాలా చిన్నది, ఆయన ఇల్లు చాలా చిన్నది. తర్వాత రాజుగారు వస్తే కూర్చోపెట్టడానికి సరైన పీట కూడా లేదు, నీళ్ళు ఇవ్వడానికి సరైన గ్లాసు లేదు. ఎలా మరి రాజుగారు ఎక్కడికి వస్తారో ముందుకి అవన్నీ మంత్రి గారు ముందుగా చెక్ చేస్తారు కదా, ఆ వీధులు ఏమిటి, ఆ రోడ్లు ఏమిటి అని. రాజుగారు తన మనుషులను పంపించి చూపించినప్పుడు సరే ఏమనుకున్నాడు, చకచకలాడుతూ ఆ బ్రాహ్మడికి మరొక ఇంట్లోకి మార్చాడు. అంటే ఏంటి, ఒక మంచి నగరం అంటే మంచి వీధిలో, అంటే ఇరుకు సందులో కాకుండా ఒక మంచి వీధిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇంటికి మార్చి, విశాలమైన గదులతో ఉన్నటువంటి ఒక ఇంటికి వీళ్ళ మకాం మార్చారు. ఇదేమిటండి పొద్దున్నే మనం ఇల్లు మారమంటారు అని అంటే, మరి నిన్న నువ్వు అడిగావు కదా, ఇవాళ జరిగే సంగతి చూడు పద అని నవ్వుకుంటూ భార్య పిల్లలతో కొత్త ఇంట్లోకి వచ్చేసాడు. కొత్త ఇంట్లో ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అది. ఎట్లా అంటే కూర్చోవడానికి గద్దెలు ఉన్నాయి, గద్దెలు అంటే కుర్చీలు లాంటివి, ఇప్పుడు మనం సోఫా సెట్లు అవన్నీ అంటాం కదా అలాంటివి. ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, ఎక్కడ అంటే అక్కడ అలా అమర్చి ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. పనివాళ్ళు ఉన్నారు, నౌకర్లు ఉన్నారు, చాకర్లు ఉన్నారు. ఏం జరుగుతుందో ఈ బ్రాహ్మణికి అసలు అర్థం కాలేదు. సరే, తీరా సాయంత్రం 4 అయిందండో. రాజుగారు రథం మీద బయలుదేరే ముందు మంత్రి గారు ఒక వార్త పట్టుకొచ్చారు. రాజుగారు ఎవరితో పడితే వాళ్ళతో చదరంగం ఆడతారా చెప్పండి? రాజుగారితో చదరంగం ఆడడానికి ఒక స్థాయి ఉండాలి ఎవరికైనా కదా. ఇప్పుడు అతనికి ఆంతరంగిక సలహాదారు. ఎందుకని? రాజుగారు మంత్రి గారు కలిసి ఆలోచించుకున్నారు. పొద్దున్నుంచి జరిగిన వ్యవహారం, అతని కోసం విశాలమైన ఇల్లు తీయడం, ఆ ఇంట్లో అంటే ఫుల్గా ఫర్నిచర్తో నింపడం, వీళ్ళకి మంచి అలంకరణ కోసం అంటే తగిన స్థాయి ఉండడానికి అలంకరణ కోసం ఆభరణాలు, నూతన వస్త్రాలు ఇలాంటివన్నీ చేరవేర్చేసరికి మంత్రి గారికి తల తిరిగిపోయింది. ఈ బ్రాహ్మడు ఏమిటి అడిగాడు? రాజుగారితో స్నేహం అడిగాడు. రాజుగారితో స్నేహం అడిగితే ఇన్ని ఒక్కసారిగా ఆయన ఒక్క మాటలో ఎన్ని ఆయన పొందాడో చూడండి. అలాగా ఏదైనా ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు మనం చేయవలసింది కానీ పొందవలసింది కానీ ఉండేది అన్నప్పుడు చాలా సూక్ష్మ బుద్ధితో మాట్లాడాలి అని ఈ కథ మనకి చెప్తుంది. సరే, సాయంత్రం రాజుగారు వచ్చేసరికల్లా ఈ బ్రాహ్మడికి అంతరంగిక సలహాదారుగా అతనికి ఒక పదవిని కూడా ఇచ్చి అతని స్థాయితో, రాజుగారి స్థాయితో కూర్చుని చదరంగమాడి అతనితో పాటు రథంలో కలిసి బయలుదేరి రాజుగారికి అంతఃపుర రక్షణను పెంచడానికి కావలసిన సలహాదారుగా అతను నియమించబడ్డాడు. అప్పటికి ఆ బ్రాహ్మణికి అర్థమైంది, అమ్మో తన భర్త ఎంత తెలివిగా అడిగాడు. ఒకే ఒక్క పదంలో,
ఒకే ఒక్క మాటని కోరి ఆ మాటలోనే తనకి, తన కుటుంబానికి, తన రాజు సర్వరక్షణకి కావలసినటువంటిదన్నీ అడిగాడు. అంటే చూసారా, సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. అంచేత కథ బాగుంది కదూ పిల్లలు, పెద్దవాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. అందుచేత ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ మంచి మంచి కథలు చెప్పుకుందాం. ఇప్పటికి కథ కంచికి, మనం ఇంటికి. నమస్కారం.